నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురించి విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ఈ సమావేశంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలు మెచ్చుకునేలా ముందుకు పోతుందని తెలిపారు. పింఛన్లు 4000 చేయడం, పోలవరం నిర్మాణం తిరిగి ప్రారంభించడం, అన్ని వ్యవస్థలను సమీక్ష చేసి తిరుమల దేవస్థానం ప్రక్షాళన చేయడం కానీ పంచాయతీ వ్యవసాయ నీటిపారుదల వ్యవస్థలను ప్రోత్సహించడం ప్రజల అవసరాన్ని పని చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని తెలిపారు. విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేసిన విధానం చాలా అభినందనీయమని, ఇటువంటి విపత్తులు వచ్చిన సమయంలో బాబు తీసుకునే జాగ్రత్తలు ఇంకెవరికీ సాధ్యం కాదని తెలిపారు. కూటమి పాలనలో 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన ఫలితాలు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగస్తులు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేసినాం. ఉదాహరణకి గతంలో 250, 250, 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ 7000 రూపాయలు పెన్షన్ అందించాం. మొదటి రోజునే, ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ని పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే 4000 రూపాయల పెన్షన్ని అవ్వాతాతలకు ఇచ్చారు. వికలాంగులకి 6000 పెన్షన్ను, 6000 నుంచి 15000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కల్పిస్తామని చెప్పన్నారు. మాట మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రబాబు గారు విజిట్ చేశారు. అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్, అటు కడప కానివ్వండి, కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది. అలానే ఉచిత ఇసుకనిచ్చారు. 5 రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ని 100కు పైన అన్నా క్యాంటీన్లకి ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 75 ఆల్రెడీ ఏదైతే మనము స్టార్ట్ చేసి చాలా చోట్ల ఆగిపోయిన ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో 75 పైన ఇంకా కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం. అలానే మద్యము, గతంలో మనం చూసాం కల్తీ మద్యం ఉండింది. ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది. అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయాందోళనలో ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము. ఆ మాట ప్రకారం రద్దు చేశాము. అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాలని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి. అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఏ ఫర్ అమరావతి, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. గత 5 ఏళ్ళుగా రాజధానిలో కనీసం ఒక ఇటుకి రాయి పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పి చెలగాటలాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది అమరావతి మీ రాజధాని, అమరావతి మీ రాజధాని. కానీ ఆయన ఒప్పుకోకుండా 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకి రాయి కూడా పెట్టిన పాపానికి పోలేదు. ఈ ప్రభుత్వం రాగానే, అలయన్స్ ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మొదటి ఫేజ్ కంప్లీట్ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది. అలానే